మీరు అత్తమా నడుచుకుంటున్నా ఏర్పాటు ఉంది మీకు అవో సారమ్మ మరి సాలి చెప్తాను అది అత్తమావకు నువ్వు అత్తమావ గుడ్డు పెట్టి ఇప్పుడు చూడు ఓటలమ్మ ఆమె మా ఆరాధన అయితే కానీ నువ్వు డోంట్ వరీ, నువ్వు బాధపడకు, నువ్వు అడుగుతా మగం కనుక నీ నా మీద గిన్ని ప్రేమలు చూపిస్తాను. ఈ ప్రేమలు కనుకనేమి ఎల్లకాలం ఉండాలి బిడ్డ. ఇవాళ నేను ఇంట్లో రేపు మంటలే, అందుకోసం ఈ ప్రేమలు ఎల్లకాలం ఉండాలంటే మీ ఆడబిడ్డ నాకు బిడ్డ. నన్ను ఎట్లా చూస్తా? ఆడబిడ్డ అంటే తోడబుట్టిన శైలతో అనుకోవాలి. ఆడబిడ్డ అంటే ఇంటికి దేవత. ఆడబిడ్డ అంటే ఆ కోడలు కనుక అన్న మాటలకు ఆ తల్లి నమ్మింది. నమ్మి బిడ్డ బిడ్డ దుర్గవతి, నువ్వు అందరికంటే పెద్దదాను, నువ్వు బుద్ధిమంతురాలు, పెద్దదాన్ని బిడ్డ భార్యలేని అమ్మని కానీ బిడ్డ ఇయ్యాలా నా నెత్తిని బరువు తీసి నేను ఎత్తిన పెడతాను. అటువంటి దస్తవిధాల కట్ట మరి అటువంటి బీరువ తారాలు చేతిలో పెడతాను. సంసారం నీకు ఇస్తాను బిడ్డ, నువ్వే చూడాలి. బికోడలా ఇలా ఇంటి ఎవరు నీ చేతిలో పెడతాను అన్నవా అత్తమ్మా? ఏంది తులవారం ఆట నా చేతిలో పెడుతుందట అత్తమ్మద్దు. ఎందుకంటే నువ్వు అత్తమ్మ ఉన్నావు, నీ కోడలు ఉన్నా స్వామి చేత్త అంటే నువ్వు తినుకుంటుండాలి. అత్తమ్మ ఈ వ్యవహారం అంతా నా చేతిలో పెడితే అద్దు అత్తమ్మ అద్దు. నువ్వు తప్ప అటువంటి కనుక నేమి మా ఇంట్లో నేను తప్ప నువ్వే పెద్ద దిక్కు. నా అటువంటి నాది కనుకనేమి ఏజీ పడ్డది, నా పెద్ద దిక్కు అనేది నా పక్క జరిగింది. మా ఇంట్లో నువ్వే పెద్దదాని కాబట్టి సంసారం అంతా నీ చేతిలో పెడతారా బిడ్డ? అవ్వ మీరు చూస్తారు కదా, నేను అద్ద అంటానా, మా అత్తమ్మను ఇస్తాను మా అత్తమ్మ అంట అంది. మీరు నేను దారులకు మాటలు రానుకున్నా కానీ మాటలు బాగా వస్తాను. మీరు మంచిగా మాట్లాడు, నీ కంట్రోల్ బియ్యం పని చెప్పిస్తా. మరి డీలర్ ఎవరనుకుంటారు? వింటారు ఇక్కడ తప్పునా, ఇక్కడ డీలర్ ఉంటే నాగం చేయర్రా. ఓహో ఇంటి అయిపోయా కాదు, ముసలాళ్ళకు పింఛన్ పైసలే పని చేపిస్తా. మరి 3-4 ఎక్కువ వస్తాయి. చక్కెర వస్తుంది, నూనె వస్తుంది. అత్తమ్మా అప్పుడు చూసినావా, అత్తమ్మ ఊళ్ళోకి వేయింది. ఊళ్ళో పోయినప్పుడు ఊళ్ళో ఉన్న మంది ఏమంటారు, మీ నలుగురు కోడళ్ళు ఉన్నారు, నలుగురు కోడళ్ళు ఎట్లా దాదుకుంటారంటే, అబ్బా ఒక బుక్క పాలొక్క బుక్క పరవన్న ఒక బుక్క పెట్టుకొని చూసిన నన్ను కన్న తల్లి లెక్క దాదుకుంటాను అన్నారమ్మా. చూసినవా నా బిడ్డ ఏమో
ఎక్కువ రాలే నా కోడలేమో తక్కువ రాలేదు అనుకున్నదమ్మా పాపగారి కోడలేమనుకుంటాళ్ళు ఇవాళైతే తులభారం అయితే నా చేతిలో పెట్టని ముసల్తానని దసరై కన్నట్టు ఇలా తురగల్ల దేవతలో పోయి బిడ్డలు కన్నదమ్మా రాజదేశం నా చేతికి వచ్చినాక ఆనకం పడితే పానక వెళ్ళాలే వాళ్ళకు అమ్మగారి కోడలు చూడు అత్త మీద పండగ మండిందే అమ్మా అంటూ అత్త తులబారు నా చేతిలో పెట్టదు వీళ్ళు కూడా అంటారు వాళ్ళు కూడా అత్త అంటారు తీసుకోండి అవ్వా వాళ్ళు ఏమంటారు అంటే తీసుకో అంటారు కోడలంటే ఓ సమ్మమ్మ తీసుకోవాలనా అవ్వా ఏమంటే చెప్పాలే అవ్వా నీ ఎక్కడ అవ్వో ఇంత కలర్ అన్నయ్య పేరు అంటే ఇప్పుడు వాళ్ళని అడిగిన వాళ్ళు ఏమంటారు ఎరికేనా పెద్ద కోడలు అంటే పెద్ద బిడ్డతో సమానం మీ అత్త మామ 60 ఏళ్ళకి ఎత్తున్నారు 70 ఏళ్ళు చస్తున్నారు వాళ్ళు ముసలోళ్ళు వాళ్ళకి మీకు అన్నం వండుతారా వాళ్ళు మీకు పెడతారా బిడ్డ పెద్ద కోడలు కాబట్టి ఇంటికి నువ్వే దిక్కు అన్నారు నాకు తీసుకోబుద్ధి అయితే లేదు కానీ మంది అన్న మాటకి తీసుకుంటారు వాళ్ళు మారి కోణాల్లో వగలేరు ఎంతరమ్మా మాటకు కట్టుబాటదమ్మా నలుగురు గోడలు చూడమ్మా అత్తమ్మ కోడలు తులభారం పెట్టుడుతాను 3 నెలల దాకా మంచిగా ముద్దు కదా అదిర్రు కోడళ్ళ చేతులు కనుకనేమి అటువంటి బరువు బాధ్యత అట్ట పెట్టిందా ఆ అటువంటి తన భర్త అనుకున్నాడు తన భర్త ఏమనుకున్నాడు మరి అలా వెల్లుడి పెద్ద మనిషి అయినా ఇంక నేను కనుక రాజ్యం చేసి మేము వెళుతా కొడుకుల చేతులు వెళుతాం ఆనాడు బిడ్డలారా మీరు కచ్చి రేలుకొని రాజ్య దేశం కాపాడు అని ఆనాడు ఎత్తుకున్న మణికిరీటం తీసి అటువంటి పెద్ద కొడుకు కనుక నెత్తిన పెట్టింది ఆ చేతులు కడకం తీసి కచ్చి రేలుకొని కొడుకులో నాడు కనుక కొడుకుల బాధ్యత తప్ప చెప్పిండమ్మా చూసిన నలుగురు గోడన్లకు ఇంటి ఎవరో అప్ప చెప్పిండు నలుగురి కొడుకులకు చూసినవా రాజదేశం అప్ప చెప్పిల్లే అవ్వో అట్లా కొన్ని రోజులు గడవంగా చూసినవా 3 నెలల పొద్దు గడిచిందమ్మా మీరు నా మాటిన పోతిరనుకో ఏరు పట్టినాడు ఎల్లిపాయ గుడియ లంజముండా ఏరు పట్టినాడు ఎల్లిపాయ గుడియ దాని మగవాడిని వెళ్ళిపోయిన నిమ్మవాడిని సంవత్సరం వానికి అంటే ఇప్పుడు 4 ఎల్లిపాయలు నాకే 4 మొగలు నాకేనా లేచి ఎంత ముద్దుగా మాట్లాడతాను చూసి రాబా
ఏమనుకుంటాను చింత పలుకులు మంచి వెళ్ళి పక్కలంతా ఆగని చెప్తాంది. అయ్యో వాళ్ళ అంజన్ పరకాలకు వస్తలే బానే అయితే గాని ఇప్పుడు చూసినవా మన అత్తమ్మ సురగల్ల దేవతల పూజలో పోయి ముసల్తనానికి దసరా కన్నట్టు బిడ్డని కన్నాయి. బిడ్డని గాడి చూసినవా 6 ఏళ్ళ బిడ్డ అయింది, బడికి పోతాంది, ఇంటికి వస్తాంది, అన్నం తింటాంది, బడికి పోతాంది. ఇవాళ చూసిన రాజ్య దేశం అంతా మన భర్తల చేతిలో పెట్టి ఇంటి ఎవ్వరు మన చేతిలో పెట్టిల్లు. ఇవాళ అత్త చూసినవా మన ఇంట్లో ఉండేనా, మన ఇంట్లో ముందని అత్త నీజురు మామ నీజురు గోదాముల కొట్టవలు వేసిల్లమ్మా. నలుగురు గోడల్ని చికెన్ సెంటర్ కాడికి పో. ఎందుకక్క చికెన్ సెంటర్ కాడికి పోయి 1/2 కిలో చికెన్, 1/2 కిలో బియ్యం పెట్టు. అయ్యో అంతమంది సరిపోతుంది అక్క అన్నం కూర లంజం కూడా మీకు ఎక్కడిది, నాకు ఒక్కదానికే. అవి కడుపు నింటే మా కడుపు నిండద్దా అక్క? నా కడుపు నిండితే మీ కడుపు నిండినట్టే. అత్తమామ పెట్టద్దా? అరే అత్త కన్నం పెడతలేరు, మామ కన్నం పెడతలేరు. నలుగురు గోడళ్ళు చూసినావా, నలుగురు గోడళ్ళు అన్నం వండుకున్నారు, కూర వండుకొని అన్నము తిన్నరే నవ్వు. ఇక మంచిగా కడుపు నిండా అన్నది నరిగా చెల్లె. మనకు టైం పాస్ కావాలంటే మన ఇంటి ముందట కచ్చకాయలు ఆట ఆడదాం. కచ్చకాయలు వాళ్ళు కచ్చకాయలు ఆడుతున్నారా, రమ 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 అత్తమ్మాని బుక్కడను పెట్టరమే అప్పుడు వరదరాజు వరద సుందరనుకున్నారు. అయ్యో బిడ్డలారా మేము ఏ పాపం చేసినామే రామారావు, ఏమి పాపం చేసినామే మీకు భూముల పంచలేరా, మీకు ద్రాగలు సంపాదించలేరా? మేము 60 ఏళ్ళ పెద్దరాము రామారావు, 60 ఏళ్ళ పెద్దరాము బిడ్డలారా. మోకాలు ముంగడికి మోసే నడిచినాయి, నెత్తి నెత్తి నడి మునరాయి తప్పింది, కంటి చూపు తప్పింది బిడ్డలారా. 60 ఏళ్ళ పెద్దలకు దేని మీద కాయిస్తుంటది, కట్టుకోను ఒక్క వస్త్రము, తినటానికి బుక్కెడు అన్నం మీద తప్ప దేని మీద ప్రేమలుండయే అవ్వా. మాకు బుక్కెడు అన్నం పెట్టలేరా ఏమిటమ్మా బిడ్డలారా, భార్య భర్తలిద్దరు వరదరాజు వరద సుందరి ఒకల మీద ఒకరు పడి ఏడుస్తాను. బామా నేను నమ్మి కొడుకుల చేతులు వ్యవహారం పెట్టినా, నువ్వు నమ్మి కోడళ్ళ చేతులు వ్యవహారం పెట్టినవు. మన కొడుకులు రాజవేలు తండ్రు దేశవేలు తండ్రు, ఇంటికాడ కోడళ్ళు అయ్యో అత్తమ్మ అని బుక్కెడు అన్నం పెట్టరా, అయ్యో మా వారి గిన్ని నీళ్ళు ఇయ్యరాయే. మనమెన్ని సంపాదించితే ఉన్నది, మన కాళ్ళరేఖల దగ్గర పడ్డాక పుక్కెడన్నం పెట్టని మన కొడుకులు అయ్యో నాయనా అని అత్తలేడు, అయ్యో వాని అత్తలేరు. కొనుకొచ్చిన కోడల్నేమో వాళ్ళు బుక్కెడు నీళ్ళు ఇత్తలేరాయే. మన బిడ్డ సరోజన నువ్వు 5 ఏళ్ళ బిడ్డవమ్మ
ఏమని ఆడవిల్ల ఒక రాదవే ఓ బావా ఇయాల మన కొడుకులకు కచ్చీరు కాడ ఉన్నోళ్లకు ఈ ముచ్చట తెలుసో తెలియదో కొడుకులను వినిపిస్తా నలుగురున్న కాడ న్యాయం ఉంటుంది నేను రాజమేలినప్పుడు 10 మందికి అని కలిగితే గిట్ల కాదు బిడ్డ అని గట్ట చెప్పినోడిని వరదరాజా ఇయ్యాలొక్క మాట అన్నవయ్యా ఓ బావ నలుగురు కోడళ్ళు ఉన్నారు నలుగురు కొడుకులు ఉన్నారు కోడళ్ళు కనుకనే మనకు తిండి పెడతలేరే బామ మన కొడుకులు మగ పురుగు జగ పురుగు బంగారు పురుగులో అన్నారే బామ అందుకే అన్నారమ్మ ఊరు సరపంచి మంచోడైతే ఊరు చల్లగా ఉంటుంది వాడ నెంబర్ మంచోడైతే వాడ చల్లగా ఉంటుంది 10 మందిలో కులమంత్రాలు మంచిదైతే 10 మంది కనుకనేమి కులమంత్రాలు అవుతారు కత్తిరి రాజు మంచోడైతే రాజ్యం చల్లగా ఉంటుంది బాబా మన కొడుకులు కత్తిరి వెళ్తానులే బాబు నలుగురు పెద్ద మనుషులు తెలిసి మనం అన్ని రోజులు బిడ్డ కోసమైనా బతికేందుకు 4 మెతుకులు పెట్టమని అడుగుదాం అన్నవయ్యా నలుగురు కొడుకులు మనం పొడిసేడు ముందు వాళ్ళు నాదో కూకేడు సూర్యరావు నాదా రాలిపోయే రంగులు ఎందుకు అన్నారు వాళ్ళు సిగిరించే కొమ్మలు నాదా ఇవాళ కొడుకులను విలిపిస్తే నా వయ్యరాజు విలిపించినవారు రండికి కొడుకులు ఏదన్నా చేసుకుంటే మన భూ మీద ఉండి ఎందుకు లేకెందుకే రాదా రేపు సచ్చిన రాదు మన కొడుకుల విలువ తీయద్దు 96 తప్పులు చేసిన కొడుకులు తల్లిదండ్రి తొడ కింద కాసుకోవాలన్నారు నాదా ఈ పుక్కడ పూలు పెట్టిన మంచి పెట్టకుండా మంచి మన ప్రాణాలు పోయిన మంచి నాదా కొడుకుల వినిపిస్తే రాజమీద మన కొడుకు రాజునే వినిపించింది అన్న పేరు మనకద్దా నువ్వు సరే పర్వాలేదు బామా అని ఆ ఇద్దరు వరదరాజు వరద సుందరి దీపంతర సౌరు దిక్కుపోతారు తప్పు చెక్క సంగం ఎండకపోతాండ్రు ఇప్పటికైనా మానవునికి సర్వరోగాలకు మందు ఉన్నది కానీ మనోవ్యాధికి మందు లేదు ఈ మనిషికి మనాది కలిగింది అంటే పచ్చి కట్టెకు పిప్పి జరిగినట్టే పచ్చి గోడకు రవ్వు చేసినట్టే వాడు మానాదిలా భద్రమ్మ మనాదిల వాడి మంచం కుక్కిలైతాండ్రు ఇక్కడ అప్పుడు ఆ 4 కొడుకుల తండ్రు భార్యతోటి మాట్లాడతారు బామలారా మా తల్లిదండ్రి మంచిగా చూసుకుంటారంటే ఎందుకయ్యా మీ తల్లిదండ్రికి ఏంది అయ్యా నెయ్యి బుక్క పాల బుక్క పెట్టి పూలు పెట్టి చూసుకుంటాను అంటారు అప్పుడు భార్యల మాటలు నమ్ముకుంటాను కొడుకులు భార్యను అడిగి తిని వాళ్ళు కచ్చేరికాడికి అక్కడికి వెళ్ళి అట్టే పోతాండ్రా ఈ ముసలోళ్ళు ఈ గడంచ కుక్కిల వాడు ఇక్కడ ఉండని మరి ఆ బిడ్డ సరోజదేవి ఆనాడు పడిపోయిన బిడ్డ మధ్యాహ్నం పల్ల మరి సందడి పుస్తకాలు సంకలో పెట్టుకున్నా అన్న భోజనం చేసేస్తారు అని మరి ఇళ్ళ వేడిగా అతని గారే దేవి రామ రామో రఘురాన దేవా
నలుగురు వదినలు కళ్ళ చూసింది. అయ్యో మా వదినలు కనుక రోజాన రోజు పొద్దున పొద్దు మాపు పనులు